వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఇంకో కథ చెప్పుకుందామా. ఒక ఊర్లో ఒక సైంటిస్ట్ ఉన్నాడంట. ఆ సైంటిస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం కోసం ఒక పెద్ద గ్లాస్ జార్ తీసుకుని ఒక బొద్దింకను దాంట్లో వేశాడంట. వేసేసాక మూత పెట్టేస్తాడు కదా, దాన్ని అలాగే పెట్టేశాడు. ఆ బొద్దింక విపరీతంగా ట్రై చేస్తుంది బయటికి రావడానికి. కానీ ట్రై చేసిన ప్రతిసారి ఆ మూతకి కొట్టుకునేస్తుంది అనమాట. కొట్టుకొని పడిపోతుంది. కొన్ని డేస్ తర్వాత అది ఇంకా దానికి ఉన్న విల్ పవర్ తగ్గిపోవడంతో చాలాసార్లు ట్రై చేసి ఫెయిల్ అయింది కదా. సో దానికి ఉన్న విల్ పవర్ తగ్గిపోయిన తర్వాత అది ఇంకా ఇంత గ్లాస్ జార్ ఉంటే కొంచెమే ఎగరగలుగుతుంది. తర్వాత ఆ సైంటిస్ట్ ఏం చేశాడంటే దాని మీద ఉన్న మూత తీసేశాడు. మూత తీసేసిన తర్వాత అయినా కానీ ఆ బొద్దింక స్టిల్ ఆ కొంచెమే ఎగరగలుగుతుంది. బయట ఉన్న చాలా బొద్దింకలు వచ్చేసి నువ్వు మూత లేదు, నువ్వు బయటకు వచ్చేసాయి అని ఎంత చెప్తున్నా కూడా ఇంత మాత్రమే నేను ఎగరగలను, నా వల్ల కానే కాదు అని చెప్పి అక్కడే ఉండిపోయింది. ఎందుకంటే అలా ఎగిరిన ప్రతిసారి దానికి ఆ మూత కొట్టుకుంటుంది కదా తలకి. సో ఇంకా అది దానికి ఉన్న మొత్తం విల్ పవర్ని కోల్పోయింది. ఇంకా ట్రై చేయకూడదు, ఇంతే నేను చేయగలను, నా వల్ల ఇంతకు మించి కాదు అనే స్టేజ్కి వెళ్ళిపోయింది. ఈ కథ వినిన తర్వాత ఏమనిపిస్తుంది చెప్పండి. మనలో చాలామంది ఒక చిన్న జాబ్కో లేదంటే ఒక చిన్న బిజినెస్కో అక్కడికే ఆగిపోతాం. చాలా ఫెయిల్యూర్స్ రావడం వల్ల ఇంకా మన వల్ల ఇంతకు మించి కాదు, నాకు అంత క్యాపబిలిటీ లేదు అని చాలా మటుకు ఫిక్స్ అయిపోతాం అనమాట. మన ఫ్రెండ్స్ సజెస్ట్ చేసిన చాలామంది ఎవరో ఒకళ్ళు మనకు చెప్తారు కదా, అలా ఎంత చెప్పినా కూడా నా వల్ల అవదబ్బా, నాతో ఇంతే అవుతుంది అని ఆగిపోతారు, అక్కడికే ఆగిపోతారు. ఎస్పెషల్లీ నాకు ఇంగ్లీష్ రాదు, నేనేం చేయలేను అనే వాళ్ళనే మనం చాలామందిని చూస్తూ ఉంటాం కార్పొరేట్ వరల్డ్లో. వాళ్ళని ఆపేది ఏం లేదు, వాళ్ళు అనుకుంటున్న ఆ అజంప్షన్ మాత్రమే. నేను చేయలేను, నా వల్ల ఇంతే అని ఎప్పుడైతే ఒక మనిషి తన గురించి అనుకుంటూ ఉంటాడో వాళ్ళని ఆపేది ఎవ్వరూ కాదు, తన చుట్టూ ఉన్న వాళ్ళు కాదు, ఎవరు కాదు, తను అనుకునే ఆ నెగిటివ్ మైండ్ సెట్ అనమాట. సో ఎప్పుడైతే ఒక మనిషి తనని తాను నమ్ముతాడో, నేను చేయగలను అని అనుకుంటాడో, ఈగల్లాగా ఎప్పుడు కూడా ఎగురుతూనే ఉంటారు. ఇలా నాకు ఇంతే క్యాపబిలిటీ అని మాత్రం ఆగడు. సో కావాల్సింది ఆ పాజిటివ్ మైండ్ సెట్, నెగిటివ్ మైండ్ సెట్ అస్సలు కాదు. ఎప్పుడైతే తన్నమ్మిక అంటే ఆత్మవిశ్వాసం, తన్ని తాను నమ్ముకోవడం మొదలు పెడతాడో ఆ మనిషిని ఎవ్వరు ఆపలేరు. ఆ మనిషి సాధించాలి అని అనుకున్నవి ఎవ్వరి వల్ల ఆపడం సాధ్యం కాదు. సో బీ పాజిటివ్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ స్టోరీ నచ్చితే ఒక లైక్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి, ఇది నా న్యూ ఛానల్, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.